నమస్తే మా ఈ వీడియో మాత్రం చిన్నపిల్లల కోసం కాదు పెద్దవాళ్ళ కోసం మాత్రమే. కొంచెం బూతులు ఉంటాయి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. కాకపోతే గుర్తాల ఫన్ ఉంటుంది. వీడియో ఎలా ఇంటి వరకు చూడాలి. మావా రాత్రి 9 అవుతుంది, రేపు అయితే ఎగ్జామ్. ఈయన వట్టకాయలు గజగజ అరుగులు మావా, ఒక్క ముక్క సాగలే మావా. అంటే మనకు చదివినా రాదనుకో, నా పిక్చర్లు డప్పులు కొట్టిన గుద్దాల టెన్షన్ అయింది. ఈ టెన్షన్ పోవాలని మంచిగా బిట్లు చూసుకుంటే కొట్టుకున్నామా, దెబ్బకు ప్రాణం చల్లా పడ్డది. కథ మీరు అట్టే మంచిగా చల్లా అన్నా. రోజు పండి అలవాట్ల నీళ్ళు లాగమన్నా. అసలు ఎగ్జామ్ ఉందనే మర్చిపోయిన. కథ మీరు దెంగులు రాలేంట కుక్క దెంగులు దెంగారు. ఈ టక్క బుడబుడ తానం చేసి వెళ్ళిన. మంచిగా కొత్త పోరీలు వస్తారు, మంచి స్టడీ చేసుకున్న వాడుకున్న అంత బుగ్గు కథ అయింది. ఈ సెంటర్ అడుగు అందరు లోపలికేరు. ఈ ముందరు చూసి వాళ్ళకి సార్ చిట్టీలు చెక్కేస్తాను. ఈయన బతుకు చిట్టీలు రాసే టైం కూడా లేదు తెచ్చుకుందామంటే. ఈయన గుద్దపలు పెట్టుంటో తెలిసి అసలు మీరు ఏదైనా చెక్ చేసుకోరు, ఒక్క చిట్టి కూడా దొరకదు అని చెప్పిన. ఇక వారు ఇక పైన మంచిగా చెక్ చేసి స్టార్ట్ చేసింది. ఈయన నాకు కూడా తేడా ఉన్నట్టు అనిపించింది. ఒకటేసారి గుర్తుకొచ్చింది, కింద డ్రాయర్ వేసుకుని మర్చిపోయినా. ఈయన పిక్చర్ గలగలమంటాను. అసలే వాళ్ళు మొత్తం ఏం చెక్ చేస్తారు, పైన చెక్ చేసి పంపిస్తాను. ఈయన గుద్దలు తిట్టం చెక్ చేయమని చెప్పిన. కథ మెల్ల కిందకి వచ్చి కాయకార గెలికేడు. ఇక చూసుకో దెంగులు దెంగుతాను, నీకు మానం తిగ్గుంది, అలాగే డ్రైవర్ వేసుకోవాలా అన్నాడు. సరే మర్చిపోయినా సార్ తొందర అందుకే ఎంత రేట్ అయినా అని చెప్పిన. బట్ టిఫిన్ దెంగి తిని మర్చిపోయినా రాలే తినచ్చినవా అన్నాడు. ఇంకేతులకు మొత్తం చెక్ చేయమంటే రా అన్నాడు. ఈ లోపలికి కూర్చున్నా. మంచిగా నెంబర్ కూడా ఉందని సార్ మంచిగా లాస్ట్కి పడ్డది. మంచిగా ముందు ఒక పొరి పడ్డది, వెనకొక పాట పడ్డాడు. కానీ క్లాస్ మొత్తం మంచి పొరి పడ్డాడు. కానీ నా దరిద్రం ఏందో నన్ను చెక్ చేసిన సార్ గాడే మాకు ఇన్విజిలేటర్ వచ్చిండు. ఈ పేపర్ వచ్చింది, దాని పిక్చర్ పుట్టు నాకు ఏం రాదు. మంచిగా పొరలను చూసుకుంటా కూర్చున్నా. కథం తమ్ముడేమో అవతలేడుగా తాపుకు నిలబడతాడు. పొరలను చూస్తే తాపు కడ చేయి పెట్టి బంద పెడతాను. కథం సార్ గారు నన్నే చూసిండు. ఈ దగ్గరికి వచ్చి చూసిండు. మరి ఏమన్నా చిట్టీలు జరుగుతాడు ఆయన. కథం సారు షాక్ అవుతాడు. కథం చిట్టీలు ఏమైనా ఉన్నాయని చూసేవాడు. తమ్ముడు మంచి నిలబడి ఉన్నాడు. ఇక అన్నాడు, అవునా నువ్వు కిందికి రైడర్స్ కచ్చుకొని అన్నాను. ఇంత కామొప్పలు ఉండవేంద్ర అంటాను. నేనేంటి ఎలా అంటే పేపర్ కి సపరేట్ వేసుకొని కూర్చుని. ఇక నా ముంగడి పోని కొంచెం చూపెట్టమంటే ఏమో దాని ఏమైనా చూపెట్టమన్నట్టు చూసింది. ఇక గిట్లా అయితే రాదా అని నా ఫేవరెట్ మంచి మే కలిప స్టోరీ రాద్దామని అనుకున్నా. ఒకవేళ నా పేపర్ తీరేటోడు కూడా మంచి రాసుకునే మే కలిప ఫ్యాన్ అయిన అనుకో మంచి పాస్ చేస్తాడు అనుకున్నా. కథ మంచి వీడియోలు అన్నిటి ఒక 20 పేపర్లు తిట్టినా. ఇక నా ఎన్నుకున్న పాటుకోడు నేనేదో టాపర్ అనుకుని నన్ను చూపించమన్నాడు. ఇక నేను కూడా ఫోన్ బతకనని చూపెట్టిన. కథం ఎగ్జామ్ అయిపోయింది. ఇక సెంటర్ బయటకు వచ్చిన. కథం ఆ పాటుగాడు వచ్చి థ్యాంక్స్ అన్నా, నువ్వు లేకపోతే నేను ఫెయిల్ అవుతున్నాను అంటాను. ఇక నేను ఉత్తపు నేను చూపించాలి అమ్మ ఒక పేరు తీసుకోవాలన్నా. ఇక ఆడు సరే బ్రో తీసుకుంటాను, అయితే పాస్ అయితే అన్నాడు. ఇక నేను కూడా అంత మీ పాప బ్రో అని అన్నా. ఆ పాప ఎవరు బ్రో అన్నాడు. కా పాప తెరదా వేసుకుంటూ బిరోదా పాపతో బ్రో అన్నా. ఆ పాప స్టోరీలో బ్రో నేను రాసిన అన్నా. ఏంటి బ్రో నువ్వు రాసిన క్వశ్చన్ల క్యాన్సర్ కావా అన్నాడు. బ్రో అసలు నేను క్వశ్చన్ పేపర్ చూడలే బ్రో అని అన్నా. వానికి దెబ్బకు వట్టకెళ్ళి నోట్లకి వచ్చినాయి. కథ ముఖం ముట్టలు పెట్టిండు. గుద్దలో మూసుకొని చక్క ఏడ్చుకుంటా పోయింది. ఇక నేను చక్క ఇంటికి వచ్చిన. ఇక ఈ చదువు నాతో రాదని రేపటి ఎగ్జామ్ కూడా మంచి సనెలియన్ స్టోరీలు అన్ని చూసుకుంటావా అన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.